ఇక రెబెల్ చేతిలో ఎలిమినేషన్. కాసేపటి తర్వాత రీతుతో కూడా ఫోన్ మాట్లాడారు. అంటే వన్ బై వన్ ఫోన్ లిఫ్ట్ చేశారు. రీతుతో కూడా ఫోన్ మాట్లాడిన తర్వాత రూల్స్ చెప్పాడు. అయితే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగే పోటీలో హౌస్‌మేట్స్ గెలవడానికి టీమ్స్ మద్దతు అవసరం. కానీ హౌస్‌మేట్స్ అందరి మధ్యలోనూ ఒక రెబెల్ ఉన్నారు. వారు మిమ్మల్ని ఈ పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి నుంచి తప్పించుకుని ఆటలో కొనసాగడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను సమయానుసారం మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. మీరు ఆ ఛాలెంజెస్‌లో గెలిస్తే ఒక సేఫ్టీ కార్డ్ పొందుతారు. ఏ టీం అయితే ఆ సేఫ్టీ కార్డ్ గెలుస్తుందో ఆ టీం తన సభ్యుల్లో ఒకరిని రెబెల్ చేసి ఎలిమినేషన్ నుంచి రక్షించగలుగుతారు. కానీ ఇమ్యూనిటీ తదుపరి ఛాలెంజ్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నేను తదుపరి ఛాలెంజెస్ లో గెలిచే టీం కి ఆ సేఫ్టీ కార్డ్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ బదిలీ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. మీ మధ్య ఉన్న రెబెల్ ని గుర్తించి కేవలం నేను మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే రెబెల్ ఎవర్ అనేది చెప్పాలి. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి బిగ్ బాస్ అయితే గేమ్ ని ఒక గేమ్ చేంజర్ లాగా చాలా బాగా పెట్టారు. అండ్ వాళ్ళ తెలివితేటలు చూడాలి. అంటే రీతు అయితే ఫోన్ కాల్ తనుజ లిఫ్ట్ చేయగానే సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా, నేను నమ్మను అది ఇది అని చెప్పేసి అంది. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.